హాయ్ ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సాటర్డే అప్డేట్స్. నాకు సార్ ఎవరెవరు కోటింగ్ ఇచ్చారనేది లాస్ట్ టైం చాలా చాలా బాగుంది ఎపిసోడ్. నాకు సార్ చాలా బాగా చేశారని అందరు టాక్ కూడా మనం కూడా అనుకున్నాము. ఈ వారం వచ్చేటప్పటికి ఈ శనివారం రోజున నాకు సార్ కోటింగ్ ఇచ్చింది ఎవరికంటే రీతు చౌదరికి అరగంట సేపు ఫుల్ కోటింగ్ ఇచ్చారంట. మామూలు కోటింగ్ కాదు. వీడియోలు చూపించి మరీ భరణి గారిని ఎందుకు స్టాప్ అన్నావు, ఎందుకు అవుట్ చేసావు, మరి ఇమానియల్ బనీను డీమాన్ లాగితే ఎందుకు అవుట్ చేయలేదు, భరణి గారు స్టాప్ అన్నప్పుడు ఆకుండా పూసాడని నామినేట్ చేసావు, తీసేసావు గేమ్లో నుంచి, మరి డీమాన్ కూడా రాస్తూనే ఉన్నాడు కదా, అతను ఎందుకు తీయలేదని వీడియో చూపించి మరీ అరగంట సేపు అయితే రీతుకి ఫుల్ బిర్యానీ పెట్టేశారంట. బాగా మామూలు బిర్యానీ కాదంట. అయితే ఎట్లుంటుందో చూడండి సీను. ఇంకొక అప్డేట్ ఏంటంటే డీమాన్ పవన్ తన ఆడి గెలుచుకున్న కెప్టెన్సీ కాదు కాబట్టి రీతు అన్ఫెయిర్గా కెప్టెన్ చేసింది కాబట్టి కెప్టెన్ పదవి నుంచి పీక్ అవతలపడేసాడు డీమాన్ పవన్ని. ఓకే, ఈ వారం కెప్టెన్ అనే వ్యక్తే హౌస్కి లేడు, BB9 హౌస్కి సెకండ్ వీక్ థర్డ్ వీక్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ వచ్చి ఇంకా బిగ్ అప్డేట్ ఏంటంటే అందరూ సంతోషపడేది ఏంటంటే ఉదయం మనం వీడియోలో కూడా పాపం సెలబ్రిటీలు వాళ్ళు పనుల్లాగా చాలా ఇబ్బంది పడుతుంది, చాలా బాధపడ్డాం కదా మనం. అదే పాపం వాళ్ళ పక్క ఏదో జరిగినట్టుంది. నాకు సార్ అయితే కామనర్స్నేమో ఓనర్స్ చేశాడు. ఓనర్స్ అంటే ఇప్పుడు టెనెంట్స్ అంటేనేమో సెలబ్రిటీలు కదా, వాళ్ళు ఓనర్స్ అయ్యారు. ఇప్పుడు ఈ ఓనర్స్ అంటే కామనర్స్ ఏమో టెనెంట్స్ అయ్యారు, రివర్స్ అయిపోయారు. ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ నుంచి మార్చేశారంట నాకు సారు. ఇదైతే చాలా బిగ్ ట్విస్టే. ఇది చాలా మంచి సంతోషకరమైంది, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ చాలా బాధపడుతున్నారు, సెలబ్రిటీలు కదా బాధపడుతుంది కాబట్టి ఇదైతే చాలా బాగుంది. ఇంకా సాయంత్రం ఇంకా లైవ్లో మన ప్రోగ్రాంలో చూస్తే ఇంకా బాగుంటుంది. ఇదైతే ఇప్పటికి అప్డేటు. ఎంతమంది ఇది బాగుంది అన్నవాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి.